వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ఈనాడు ఆంధ్రజ్యోతికి నోటీసులు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. అదానీ వ్యవహారంపై అమెరికాలో నమోదైన కేసు మోపిన అభియోగాల్లో వైఎస్ జగన్ కు సంబంధం ఉందంటూ ఈనాడు ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు వైఎస్ జగన్. దీనిపై జరిగిన విచారణలో ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈనాడు ఆంధ్రజ్యోతి సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అదానీ వ్యవహారంపై అమెరికాలో అక్కడి విచారణ అధికారులు మోపిన అభియోగాల్లో వైఎస్ జగన్ కు సంబంధాలున్నాయని ఈనాడు ఆంధ్రజ్యోతి సంస్థల్లో కథనాలు రావడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. తనపై ఆరోపణలను ఖండిస్తూ ఈనాడు ఆంధ్రజ్యోతికి అల్టిమేటం ఇచ్చారాయన. తనపై లేనిపోని ఆరోపణలతో నిరాధార కథనాలు రాసినందుకు 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలని, లేకుంటే తాను పరువు నష్టం దావా దాఖలు చేస్తానని హెచ్చరించారు వైఎస్ జగన్. ఈ క్రమంలోనే తనపై తప్పుడు రాతలు రాసిన సంస్థలపై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారాయన. దీనిపై ఇవాళ విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఈనాడు ఆంధ్రజ్యోతికి నోటీసులు జారీ చేసింది. వైఎస్ జగన్ పరువుకు భంగం కలిగించేలా ఈనాడు ఆంధ్రజ్యోతిలో కథనాలు రాశారని, లేనిపోని ఆరోపణలు, అభూత కల్పనలతో వార్తలు వండివార్చారని ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు జగన్ తరపు న్యాయవాదులు. అమెరికాలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో వైఎస్ జగన్ పేరు లేకున్నా ఉన్నట్టు కథనాలు రాశారని వివరించారు. తనకు వ్యతిరేకంగా రాసిన కథనాలను తొలగించాలని మధ్యంతర పిటిషన్ కూడా దాఖలు చేశారు వైఎస్ జగన్. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు నోటీసుల తర్వాత పిటిషనర్పై రాసే కథనాలపై పరిణామాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.